అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్ల ఫైల్‌పై సీఎం సంతకం, ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీ మరియు అకౌంట్స్ డైరెక్టర్ గారికి జారీ చేయబడిన మెమో పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీకి సంబంధించి కీలక మార్పులను గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో వివరిస్తోంది. యాక్చువల్‌గా పెన్షనర్స్ తమ నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని వదులుకొని దానికి బదులుగా ఏకమొత్తంగా లంప్ సమ్ అమౌంట్ రిటైర్మెంట్ సమయంలో తీసుకుంటారు. సో, పదవి విరమణ సమయంలో పొందుతారు. ఇలా కమ్యూట్ చేయబడిన భాగాన్ని ప్రభుత్వం నిర్దిష్ట కాల వ్యవధి అనగా 15 సంవత్సరాల పాటు ప్రతి నెల వారి పెన్షన్ నుంచి ఎంతైతే అమౌంట్ కమ్యూట్ చేసుకుంటారో ఆ మేరకు రికవరీ చేస్తూ ఉంటుంది. సో, గతంలో ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సూచన మేరకు 11 సంవత్సరం 3 నెలలు మాత్రమే కమ్యుటేషన్ రికవరీ ఉండాలి అని జెప్పేసి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పెన్షనర్లందరికీ ఇదే అమల్లో ఉండాలి అని జెప్పేసి సీవీపీ రికవరీ నిలిపివేయాలని జెప్పేసి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి అనుగుణంగా నవంబర్ 2024 నుండి సీవీపీ రికవరీ నిలిపివేయబడింది. ఇది చాలామంది పెన్షనర్లకు తాత్కాలిక ఊరటనైతే కల్పించింది ఇప్పటివరకు. కానీ గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం డివిజన్ బెంచ్ ఏప్రిల్ 28 నాటికి ఆహ్, ఈ యొక్క తుది ఉత్తర్వులలో ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 15 సంవత్సరాల రికవరీనే చెల్లుబాటును కోర్టు సమర్థించింది. మరి ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌లను అన్నిటిని కూడా కొట్టివేసింది. పెన్షనర్స్ ఏదైతే రిట్ పిటిషన్స్ చేసుంటారో వాటిని. ఫలితంగా ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఈ పూర్తి 15 సంవత్సరాల కాలానికి కమిట్ చేయబడిన పెన్షన్ రికవరీ కొనసాగించడం తప్పనిసరి మరియు చట్టబద్ధమైనది. ప్రభుత్వ నిర్ణయం మరియు నూతన రికవరీ ప్రణాళిక. ఈ తీర్పు నేపథ్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షనర్స్ రూల్స్ 1944లోని రూల్ నంబర్ 18 ప్రకారంగా ప్రభుత్వం క్రింది నిర్ణయాలు తీసుకుంది. నిలిపివేయబడిన సీవీపీ రికవరీని పునఃప్రారంభించడము. రెండవది, నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు నిలిపివేయబడిన సీవీపీ మొత్తాలను తిరిగి రాబట్టడము. రికవరీ పద్ధతులను వివరంగా చూద్దాము. సాధారణ సీవీపీ రికవరీ పునఃప్రారంభము. మే 2025 నుండి చెల్లించబడే పెన్షన్ నుండి గతంలో నిలిపివేయబడినటువంటి సాధారణ నెలవారీ సీవీపీ కోత పునఃప్రారంభించబడుతుంది. అంటే మీ పాత నెలవారీ సీవీపీ మళ్ళీ మొదలవుతుంది. ఇక రెండవది బకాయిల రికవరీ. నిలిపివేసిన 6 నెలల మొత్తము. సో, నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య నిలిపివేయబడిన సీవీపీ బకాయిలను మే 2025 పెన్షన్ నుండి ప్రారంభించి 12 సమాన నెలవారీ వాయిదాలలో అంటే ఈఎంఐ పద్ధతిలో 12 నెలలు మాత్రము రికవరీ చేస్తామని అయితే ఉంది. గమనిక, ఈ 12 నెలల పాటు పెన్షనర్లు తమ పెన్షన్‌లో 2 సీవీపీ కోతలను చూస్తారు. ఒకటి సాధారణ నెలవారీ సీవీపీ కోత, అలాగే రెండవది రికవరీ వాయిదా. నిలిపివేత కాలంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి, ఒకవేళ ఏ పెన్షనర్ అయినా నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో తమ 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ వ్యవధిని పూర్తి చేసుకొని ఉంటే, వారికి సాధారణ సీవీపీ కోత వర్తించదు. అయితే నిలిపివేయబడిన కాలానికి మాత్రము ఈ యొక్క నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025కి సంబంధించిన బకాయిలను మాత్రమే వారు చివరి నెలవారీ సీవీపీ కోత మొత్తానికి సమానమైన వాయిదాలలో బకాయిల మొత్తం పూర్తిగా రికవరీ అయ్యే వరకు మే 2025 పెన్షన్ నుండి వసూలు చేస్తారు. వీరికి సాధారణ సీవీపీ కోత ఉండదు. కేవలం బకాయి మొత్తం రికవరీ అయ్యే వరకు కోత ఉంటుంది. ఇక పెన్షనర్లకు ముఖ్య సూచనలు. పెన్షన్ స్లిప్పుల తనిఖీ. జూన్ 2025 నుండి తమ పేస్లిప్‌ను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి. సాధారణ సీవీపీలో కోత మరియు బకాయిల రికవరీ కోతను గమనించాలి. సీవీపీ నిలిపివేత కాలంలో లేదా బకాయిల రికవరీ కాలంలో పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యుల నుంచి ఈ యొక్క సీవీపీ బకాయిలను ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయరు. మాఫీ చేయడం ద్వారా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. అంటే ఉదాహరణకు 12 నెలల బకాయి రికవరీ విండో అంటే ఏదైతే ఉంటుందో, ఈ యొక్క
ఈ విండోలో ఇది జరుగుతున్నప్పుడే పెన్షనర్ గనుక మరణిస్తే ఏవైతే పెండింగ్‌లో ఉంటాయో వాటిని మాఫీ చేస్తారు. దీనిపై స్పష్టత కోసం సంబంధిత కార్యాలయాన్నయితే సంప్రదించాలి. ఇకపోతే అంతేగాని కుటుంబ పెన్షన్ నుంచయితే రికవరీ చెయ్యరనమాట. ఇకపోతే సందేహాల నివృత్తి. మీ నిర్దిష్ట సీవీపీ రికవరీకి సంబంధించి ఏమైనా సలహాలు గానీ, సంబంధిత ట్రెజరీ సందేహాలు గానీ ఉన్నట్లయితే ట్రెజరీ కార్యాలయం లేదా పెన్షన్ పంపిణీ అధికారులను సంప్రదించవచ్చు. గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం తుది తీర్పును అనుసరించి కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ తిరిగి 15 సంవత్సరాల పాత పద్ధతి ప్రకారమే కొనసాగుతుంది. నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు నిలిపివేయబడిన కాలానికి సంబంధించిన బకాయిలు మే 2025 నుండి 12 సమాన వాయిదాలలో అదనంగా వసూలు చేయబడతాయి. పెన్షనర్లు ఈ మార్పును గమనించి తదనుగుణంగా తమ ఆర్థిక ప్రణాళికను సరిచూసుకోవాలనైతే కోరటమైనది. ప్రభుత్వం మరియు న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరుగుతుంది అనైతే గమనించగలరు.